అటుకులతో మేము కార బూందిలా తయారు చేసామండి. అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. రుచి అయితే మామూలుగా లేదు. నా స్వామిరంగా ఈ తింటే ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలంలో ఏదైనా వేడివేడిగా తినాలంటే మనం ఏం ఆలోచిస్తాం? ఏదో ఒక కొట్టుకాడికి వెళ్ళి కారు బూందో, పునుగులో, పకోడీనో ఏదో ఒకటి వేడివేడిగా తెచ్చుకొని తినాలని మనం ఆలోచిస్తా ఉంటాం. కానీ అయన్నీ కాకుండా మన ఇంట్లోనే చేసుకొని తింటే ఆ కిక్కే వేరుగుంటదబ్బా! ఆ కిక్ ఎలా ఉంటదంటే మన సొంతగా తయారు చేసుకొని తింటుంటే నా స్వామిరంగా మామూలుగా ఉండదనమాట. ఈరోజు మేము అటుకులతో వేడివేడిగా కరకరలాడే మంచి స్పైసీ కరకరలాడే కారబూందిలాగా అయితే చేయబోతా ఉన్నాం. దీనికి ఎలా చేయాలి? ఏంటి? దీనికి ఏమేం పదార్థాలు కావాలి అనే దానికి మీకు చూపియబోతా ఉన్నాం. ఇయైతే అటుకులండి. మేమైతే 2 కప్పులు అటుకులు తీసుకున్నాం. మరి మిగతాయి చూడండి, 2 కప్పులు అటుకులు, అలాగే 1 కప్పు ఆయిల్, తర్వాత 1 చెంచా జీలకర్ర పొడి, వైట్ సాల్టు, తర్వాత పసుపు, తర్వాత రుచికరమైన కారం. ఇది మసాలా కారం అండి. మామూలుగా అయితే ఎర్రగా ఉంటది కారం. ఇది మసాలా కారం కాబట్టి కొంచెం వైట్ గా కనిపిస్తా ఉంది. తర్వాత జీడిపప్పు, ఇగో జీడిపప్పు, తర్వాత కరేపాకు, తర్వాత పుదీనాకు, కొత్తిమీర. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నూనెలో వేయించుకొని మరి కలుపుకునే విధానం మీకు చూపిపోతా ఉన్నాను. ఖచ్చితంగా చూడండి. లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో ఎక్కడ స్క్రోల్ చేయకుండా మీకు లాస్ట్ వరకు చూస్తే దీన్ని రుచికరమైన వంటకం మీకు అర్థమైపోద్ది. మనం ఏమేమి కలుపుతున్నాం అనేది, ఎప్పుడు ఏది వేస్తున్నాం అనేది మీకు తెలియాలంటే లాస్ట్ వరకు అయితే చూడాలి. నా సామిరంగా ఇంకా అటుకులు అయితే చేయబోతా ఉన్నాం. మంచి రుచికరమైన అటుకులు. వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో చిటికలోకి చేసుకోవాలంటే ఇలాగా పాటించాలి. మరి చేసుకొని తినేదానికైతే ముందు మనం రెడీ చేసుకుందాం. రండి కిచెన్లోకి వెళ్ళి ముందుగా మనం ఇందాక చూపించిన ఆయిల్ కళాయిలో పోసాం. ఈ కళాయిలో నూనె కాగిన తర్వాత మనం ఈ అటుకులను అయితే కళాయిలో వేయించుకోవాలి. ఇక అటుకులు అయితే కళాయిలో వేసాం. వీటిని మనం దోరగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే వేయించుకోవాలి. అవి గోల్డ్ కలర్లో వచ్చినాయి. వీటిని మనం పక్కకు తీసుకుందాం. వీటిని పక్క మొత్తం పూర్తిగా తొలగిపోయే విధంగా అయితే అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అవి మొత్తం మాడకుండా, ఒక ఇత్తు మాడకుండా మొత్తం అటుకులన్నీ కూడా పక్కకు తీసేసుకుందాం. అటుకులు వేపిన ఆయిల్లో పూర్తిగా అటుకులను అయితే తీసేసాం. ఇప్పుడు ఎమ్మటే వీటిల్లో మనం వేరే ఐటమ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయబోతా ఉన్నాం. పల్లీలు వేసుకుందాం ఈ ఆయిల్లో. ఇవి కూడా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే వేపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం అటుకులు వేపిన ఆయిల్లో పల్లీలు అయితే వేపుతున్నాం. చూడండి, ఇవి కూడా దోరగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇక మనకి పల్లీలు కూడా దోరగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే వేగినాయి. వీటిని ఎమ్మటే మనం వీటిని కూడా పక్క తీసుకొని వెంటనే ఇంకొక ఐటమ్స్ అయితే వేసుకుందాం. వావ్, సూపర్గా గోల్డ్ కలర్లో అయితే రావటం ఏగినాయి పల్లీలు కూడా. వీటిని మనం ఎమ్మటే శుభ్రంగా తొలగదీసి వీటిలో మనం జీడిపప్పు మళ్ళీ వేయించుకుందాం.
ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కొన్ని తీసుకొని మనం జీడిపప్పును కూడా త్వరగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా ఇదే ఆయిల్లో వేయించుకోవాలి. చాలా రుచిగా చాలా రుచికరంగా అయితే ఉంటాయండి. మామూలుగా ఉండదు నా స్వామిరంగా. ఈ అన్నీ కూడా ఐటమ్స్ వేసి మనం వేసుకొని తింటా ఉంటే చాలా టేస్ట్గా చాలా రుచికరంగా, అసలు వర్షాకాలంలో మరి వర్షానికి నోరంతా సాగిపోయింది అనే ఆలోచన కూడా మనకు కనిపించదు. ఇలాంటివన్నీ చేసుకుని ఇలా మన ఇంట్లో మనం చేసుకొని తింటా ఉంటే ఎంత టేస్ట్గా ఉంటుందో కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ పిల్లలకు చేయండి, మీరు చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. అవిగో పల్లీలు జీడిపప్పు వేయించ జరిగింది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు వేసా. కరివేపాకు కూడా దోరగా వేయంగానే దాని అమ్మటి పుదీనాకు వేస్తుంది. తర్వాత కొత్తిమీర. ఈ 3 పదార్థాలు కలుపుకొని తింటా ఉంటే నా స్వామిరంగా మామూలుగా ఉండదన్నమాట. మామూలుగా కొంతమంది ఏంటంటే ఓన్లీ కరివేపాకు ఒకటే వేస్తారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలి, రుచికరంగా ఉండాలని పుదీనాకు కొత్తిమీర ఈ 2 కూడా నేను మిక్స్ చేయడం జరిగింది ఇందులో. ఇలా ఇది కూడా దోరగా వేయించుకొని కొంచెం, ఎందుకంటే టేస్ట్కి బాగుంటుంది అనమాట. వావ్, సూపర్ సూపర్. ఇలా వేయించుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మనం కలుపుకోవాలండి. ఇప్పుడు వచ్చే కొత్త కోడళ్ళకి అసలు తెలియదు అనమాట. ఇప్పుడు వచ్చే కొత్త కోడళ్ళకి ఇలా చేసుకొని తినే విధానం తెలియదు. మరి ఇలాంటి వీడియోల్లో అందరూ చాలామంది చూసే చేస్తున్నారు కాబట్టి మా వీడియో కూడా కొంతమందికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటా ఉన్నాం. మా వీడియో ద్వారాగా చూసి తెలుసుకున్నవారు అలాగే చేసుకున్నవారు మాకు కామెంట్ చేయండి. మీ వీడియో ద్వారాగా మేము ఇలా మేము చేసుకొని తింటున్నామండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ తృప్తి వేరుగా ఉంటుందండి. మాకు చెప్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. మీరు కూడా ఇలా స్పైసీగా చూడండి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో వేస్తుంది అనమాట. ముందుగా అటుకు లేపుకున్నాం, ఆ తర్వాత పల్లి లేపుకున్నాం, ఆ తర్వాత జీడిపప్పు వేపాం, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 3 పదార్థాలు కలిపి మొత్తం 5 ఐటమ్స్ అయితే మనం ఆయిల్లో వేపటం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వేయబోయే ఐటమ్ ముందుగా కారం వేసుకుందాం. గరం మసాలా కారం అనమాట. ఇది కొంచెం టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది. వెంటనే పసుపు వేసుకుందాం, తగినంత పసుపు. తర్వాత తగినంత గరం మసాలా అంటే జీలకర్ర పౌడర్ అనమాట. జీలకర్ర కొన్ని మసాలా దినుసులు వేసి పౌడర్ అనమాట. ఇది టేస్ట్కి అనమాట ఇవన్నీ. తర్వాత తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. అన్నే చూడు నన్నే చూడు అంటది సాల్ట్. ఎన్ని వేసినా కూడా సాల్ట్ లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కలుపుకుందాం, స్పూన్తో కలుపుకుందాం. ఒక్కొక్క ఐటెం కలిసే విధంగా స్పూన్తో అయితే కలుపుకుందాం అనమాట. ఇక తింటుంటే నా సామిరంగా మామూలుగా ఉండదన్నమాట. ఈ కరకరలాడుతూ అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే మామూలుగా ఉండవు అనమాట. ఇవి అంత టేస్ట్ని ఇస్తుంది మనకి. ఈ వర్షాకాలం సీజన్లో చిటికలోకి మనం ఎమ్మటే ఏం చేసుకోవాలి, మన పిల్లలకి ఏం పెట్టుకోవాలి, మనం వీటిలో ఎలా తినాలి. ఇది మంచి ఫుడ్ అండి, ప్రోటీన్ ఫుడ్, మంచి బాగుంటుంది స్పైసీగా, మరి రుచికరంగా అయితే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. మరి మీరు చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే అయిపోయిందనమాట. ఇక మనం తినటమే ఆలస్యం. చూడండి, అయితే చాలా బాగా అయితే రెడీ అయిపోయింది. కరకరలాడే అటుకులతో మేము కారబుందిలా తయారు చేసామండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేపుకొని ఇలా కలుపుకొని ఇలా తయారు చేసాము. హాయ్, హలో అండి. వేడివేడిగా అటుకులు రెడీ అయిపోయింది. మరి దీంట్లోకి మనం ఏం వేసుకున్నామో అన్నీ చూపించాము. మళ్ళీ మీకు ఒకసారి చెప్పబోతామన్నాను. 2 కప్పులు అటుకులు, పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కలుపుకొని ఇలా అయితే మనం చేసుకున్నాం. ఇవి అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. రుచి అయితే మామూలుగా లేదు. నా స్వామిరంగా ఈ తింటే ఉంటుంది.
అసలు ఈ వర్షాకాలం సీజన్లో మనం ఏం తినాలి, ఏం చేసుకొని తినాలని అన్నమాట. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మా ఆవిడైతే నాకు చాలా బాగా అయితే చేసింది. ఇవన్నీ కూడా మా ఆవిడ చేసింది. కాకపోతే ఏంటంటే తను చెప్పలేకపోయింది. నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయండి. చిటికలోకి అటుకులతో మనం స్పైసీగా కరకరలాడే కారబుందిలాగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే మామూలుగా లేవు. బా సూపరో మామూలుగా చేయలేదన్నమాట, అంత టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మన వీడియో చూసిన తర్వాత ఇలా చేసుకొని తిన్న తర్వాత ఏమండి మీ వీడియో వల్ల మేము ఇలా చేసుకొని తిన్నామని మా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? బాయ్ బాయ్.